రైట్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. ఇప్పటి వరకు మనకు డివిజిబుల్ రూల్స్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ నుంచి 2 టేబుల్ నుంచి మొదలు పెడితే 19 వరకు అన్నీ నేర్చుకున్నాం. అయితే వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? కానీ ఎగ్జాక్ట్లీ 11 టేబుల్, 19 టేబుల్, 70 టేబుల్ అడగాడు. 33 అని, 28 అని తన ఇష్టం ఉన్న లెవెల్ అడుగుతాడు. సో వాడు ఎట్లయితుంది కానీ ముందైతే మీరు బేసిక్ అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? మనకు కావాల్సిన కాన్సెప్ట్ డివిజిబుల్ రూల్స్లో ఉండే బేసిక్ ప్రాపర్టీస్ 2 నుంచి 19 వరకు అయిపోయినాయి కదా. ఇంకా ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్తాం సార్. ప్రాబ్లమ్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? ఓకే రైట్. 6 digit నెంబర్, ఏ 6 digit నెంబర్ 11P9Q4. గుడ్, నైస్ క్వశ్చన్. 11P ఇచ్చాడు, తర్వాత 9, డోంట్ కన్ఫ్యూజ్, Q4 is divisible by 24. Then the greatest value for P into Q is అన్నాడు. P into Q ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా 56, 68, 42, 32. సో వాట్ ఎవర్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంది? ఈజ్ డివిజిబుల్ బై వాట్? 24. 24తో డివిజిబుల్ అంటే అసలు మనం 24 టేబుల్ యొక్క డివిజిబుల్ రూల్ లేదు కదా. రూల్ లేదు కానీ కొంచెం బేసిక్స్ అర్థం చేసుకుందాం. 24 అనేది ఎవరికి మల్టిపుల్స్ చూసుకోవాలి. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు 12 2s మైండ్లోకి వచ్చేస్తుంది, కానీ 12 2s అనే కాన్సెప్ట్ రావద్దు. ఎందుకంటే 12 2s అంటే 2కి 12కి డైరెక్ట్ కాన్సెప్ట్ లేదు. 12 ఎవరిపైన డిపెండ్ అయి ఉంది? 3 పైన 4 పైన డిపెండ్ అయింది కదా. 3 4 12 కాబట్టి అట్లా బ్లైండ్కి వెళ్ళిపోకుండా ఎగ్జాక్ట్ డివిజిబిలిటీస్ ఎవరికి ఉన్నాయి అనే కాన్సెప్ట్స్కి వెళ్ళండి. అప్పుడు ఈజీ అయిపోతుంది కాన్సెప్ట్, రైట్. ఇంకా 12 అంటే మళ్ళీ 3 into 4 ఎంటర్ అవ్వాల్సిందే కదా. మరి 12 తీసుకుంటే వేస్టే కదా. మళ్ళీ 3 4 చెక్ చేయాల్సి వస్తుంది కదా. అందుకనే యూనిక్గా ఉండేటట్టు చూసుకోవాలి బేసిక్ కాన్సెప్ట్. అంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? 24కి బెస్ట్ ఆప్షన్ 8 3. గుడ్, 8 into 3, ఎస్, 8 into 3, రైట్. మళ్ళీ 6 into 4 తీసుకుంటాం సార్ అంటే 6కి మళ్ళీ 2 డివిజన్ రూల్స్ ఉంటాయి. 3 and 2 సాటిస్ఫై చేయాలి, మళ్ళీ టైం వేస్ట్ కదా. ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళాలి మైండ్ సెట్. 8 into 3 చేస్తే 24 కాబట్టి 24తో డివైడ్ అవ్వాలంటే 8తో అవ్వాలి, 3తో అవ్వాలి. ఇచ్చే నెంబర్ అనేది కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద బెస్ట్ క్వశ్చన్. ముందు మీరు ఫస్ట్ క్వశ్చన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు విషయం కాదు ఇది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంటే P and Q అంటే లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటి మనకి? P into Q వేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది మర్చిపోకండి. P into Q, స్మాల్ క్యూ వాడరు, క్యాపిటల్ క్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ P9Q దగ్గర నాకు వాల్యూ రావాలంటే ముందు ఎవరిని సాటిస్ఫై అయ్యాలి? ఇక్కడ 8 ఉంది, 3 ఉంది, 3 తీసుకుందాం అంటారు. కాదు కాదు కాదు, బేసిక్ రూల్స్ అర్థం చేసుకోండి. ముందు పర్ఫెక్ట్గా డివైడ్ ఒక నెంబర్ని కాన్సెప్ట్ తీసుకోవాలి. 8కి 3కి పర్ఫెక్ట్ ఉండే రూల్స్. అదేవిధంగా 12కి లేదు, ఇంకా 3కి 4కి డిపెండెంట్ లేదు. డిపెండెంట్ వద్దు మనకి, ఇండిపెండెంట్ కావాలి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే 8 3లో ఏది బిగ్గెస్ట్ ఉంది? 8. అందుకని ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ని సాటిస్ఫై చేస్తే తీసుకోవాలి. ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. క్లియర్? 8 3లో బిగ్గెస్ట్ 8 కూడా 8 ముందు ప్రయారిటీ ఇస్తాను, తర్వాత 3ని ఆటోమేటిక్ తీసుకొచ్చాడు. రైట్, లెట్స్ గో ఫర్ 8 డివిజిబుల్ రూల్. ఒక్కసారి కీప్ ఇన్ మైండ్, గుర్తుకుందా? 8 డివిజిబుల్ రూల్ ఏదమ్మా? 9Q4 ఈజ్ డివిజిబుల్ బై 8 అంటే ఖచ్చితంగా ఈ క్యూ ప్లేస్లో మనకి ఇష్టం ఉన్న వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్, కానీ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇంపార్టెంట్. 9Q4 అంటే వీ కెన్ స్టార్ట్ విత్ 0. మరి 0తో స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా. 0 4 అని ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది కదా. 0తోనే స్టార్ట్ చేయాలి. విల్ ట్రై 0తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, if I take 904, is it divisible by 8? 8 1s 8, రిమైండర్ 1, 0 అంటే 2 వస్తుంది, మరి 2s వస్తుంది, 4, మళ్ళీ 8 1s 8 వచ్చినాక కూడా మళ్ళీ 24 వస్తుంది కాబట్టి 3s సరిపోతుంది. అంటే లాజికల్గా 904 అంటే 0 రాయొచ్చు. ఇక 0 వచ్చిందని చెప్పేసి ఓకే అంటే క్యూ ప్లేస్లో 0 రాస్తున్నాను నేను. ఇంకేం రాయొచ్చు? క్యూ ప్లేస్లో 0 రాస్తే సరిపోదు, మాకు సరిపోయింది కదా. మరి నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే 8కి మల్టిపుల్ నెక్స్ట్ నెంబర్ మీద 8 వస్తుంది, ప్లస్ 8 యాడ్ చేయాలి. వచ్చిన వాల్యూకి 0కి ప్లస్ 8 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ అవుతుంది. ఎందుకు సార్ మధ్యలో 4 కూడా రావచ్చుగా? రావచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకండి మా. నేను 0 తర్వాత 8 తీసుకున్నట్టే 8 మల్టిపుల్ కాబట్టి ఇప్పుడు 3 మల్టిపుల్ ఉంది అనుకో. 3కి నెక్స్ట్ నెంబర్ 6 9 అట్లా తీసుకున్నట్టే 8కి మల్టిపుల్ తీసుకుంటాను. 0 తర్వాత నెక్స్ట్ 8 మల్టిపుల్ రావాలంటే ప్లస్ 8 యాడ్ చేస్తాను. ఇంకో మల్టిపుల్ అంటే ప్లస్ 16 యాడ్ చేస్తాను. కానీ నాకు సింగిల్ డిజిటే కాబట్టి 16 వేస్ట్. అంటే ఇంతకంటే గ్రేట్ తీసుకోనికి లేదు. రైట్, అంతకంటే లో లెవెల్ తీసుకోవచ్చు నాకు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ద గ్రేటెస్ట్ వాల్యూ ఫర్ P into Q అన్నాడు. Pని Qని మల్టిప్లై చేస్తే Q వాల్యూ 8 అనేది గ్రేటెస్ట్ అవుతుంది. 8 తర్వాత వచ్చేసి 16 అవుతుంది కాబట్టి లాజికల్ వేస్ట్, టైం వేస్ట్. సో అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు Q8 అని ఫిక్స్ అయిపోయింది. మరి ఓకే, Q8 Q వాల్యూ ఇస్ వాట్? ఇది 8 సరిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకా ఎవరితో సాటిస్ఫై? 3తో సాటిస్ఫై అని నాకు తెలుసు. రూల్ 3 ఏంటి? కమాన్, 1 + 1 2, 2 + P + Q మాత్రం 8 తీసుకోవాలి కదా. క్యాలెక్ట్ చేయమని తీసుకున్నాము. 1 + 1 2, 2 + P అట్లా ఉంటుంది. P + 9
అంటే 2 ప్లస్ పీ ముందు తీసుకోండి, పీ ప్లస్ రైట్ 9 ప్లస్ 1 ప్లస్ 1 అంటే లాజికల్గా 11. డైరెక్ట్ యాడ్ చెప్తారు 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 9 11, 11 ప్లస్ 8 11 ప్లస్ 8 వచ్చేసి 19, 19 ప్లస్ 4 23 ప్లస్ 23 బై 3 వేయాలి. ఎస్, ఇప్పుడు చెప్పండి మా పాసిబుల్ వాల్యూస్ చాలా ఈజీ చెప్తారు. 0 తీసుకున్న తర్వాత 8 వెళ్ళిపోయాం కదా, అట్నే దీని కూడా అట్నే ఉంటుంది మా. పీ ప్లస్ 23 అంటే 1 యాడ్ చేసి సరిపోతుంది కదా, అంటే పీ ప్లస్ 1 రాసాం అనుకో 1 ప్లస్ 23 అంటే లాజికల్గా 24 వస్తుంది కాబట్టి ఇట్ కెన్ బి డివైడ్ బై 3 కదా, 3తో డివైడ్ అవ్వదు. అంటే అంటే లాజికల్గా పీ ప్లస్ ఏం రాయొచ్చు మనం, పీ ప్లస్లో 1 రాయొచ్చు, నెక్స్ట్ ప్లస్ 3 యాడ్ చేయండి 4 కూడా రాయొచ్చు. ఎందుకంటే 23 ప్లస్ 4 యాడ్ చేయండి అంటే 3 గ్యాప్ రావాలి, 1కి ప్లస్ 3 యాడ్ చేస్తే 4 అంటే 23 ప్లస్ 4 27, జస్ట్ 3తో డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3 యాడ్ చేయండి 7 కూడా వస్తుంది, ఇంకో 3 యాడ్ చేయండి 10 వస్తుంది. కానీ 10 వేస్ట్, ఎందుకంటే 2 డిజిట్స్ లేవు కదా, సింగిల్ డిజిట్ కావాల్సింది మనకి, పీ వాల్యూ సింగిల్ డిజిట్ అంటే పీ ప్లస్లో 10 దానికి లేదు. 3 గ్యాప్ ఎంత తీసుకున్నా అంటే 3 మల్టిపుల్ కాబట్టి, ఇక్కడ 0కి 8 ఎంత గ్యాప్ తీసుకున్నా అంటే 8 మల్టిపుల్ కాబట్టి 8 కంటే ముందు ఇంకో 4 కూడా రావచ్చుగా, వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, బట్ వీ డోంట్ వాంట్, ఎందుకంటే గ్రేటెస్ట్ కావాలి, ఇంతకంటే గ్రేటెస్ట్ లేదు సింగిల్ డిజిట్కి. సో లాజికల్గా ఇక్కడ గ్రేటెస్ట్ ఏంటి మరి, 7 ఈజ్ ద బెస్ట్ వన్. ఇక్కడ 7 గ్రేటెస్ట్, ఇక్కడ 8 గ్రేటెస్ట్. ఆన్సర్ 7 8 ఆన్సర్ వచ్చేసి 56, ఇంతకంటే బెస్ట్ లేదు. ఇంకా తను గ్రేటెస్ట్ అంటే లీస్ట్ అంటే ఓకే, లీస్ట్ అంటే వీ కెన్ యాక్సెప్ట్ 0 లీస్ట్ తీసుకుంటాం. ఇక్కడ 1 లీస్ట్ తీసుకుంటాం, అది ప్లస్ చేయమంటే 0 ప్లస్ 1 అంటే ఇంటూ ఏమంటే 0 to 1 చెప్తాం, అంతే సింపుల్ బేసిక్ థాట్ ప్రాసెస్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. దీంట్లో బేసిక్గా అర్థం చేసుకునే పాయింట్ ఏం చెప్పండి, మళ్ళీ ఒక్కసారి రీకాల్, డోంట్ కన్ఫ్యూజ్. ముందు 24 అన్నప్పుడు ర్యాండమ్ వాల్యూస్ ఇస్తే దానికి నోన్ అంటే డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 8 3 ఇండిపెండెంట్ రైట్, 8 1 ఉంటుంది, 3 1 ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 24 వస్తుంది. కాబట్టి మీరు ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే బిగ్గెస్ట్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి అకార్డింగ్ టు దట్ బిగ్గెస్ట్ వీ కెన్ డిసైడ్ స్మాలెస్ట్. ఇది బేసిక్ రూల్, చాలా ఈజీ రైట్. ఇంత డీటెయిల్గా స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద బెస్ట్ క్వశ్చన్, దీని తర్వాత కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతుంది స్టోరీ. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ అది కాదు, మన పాయింట్ ఏంటంటే అంటే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకున్నారనే పాయింట్. ఇప్పుడు ఇది క్వశ్చన్ నెంబర్ 1 కదా, క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు డివిజబుల్ రూల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ముందు డిస్కస్ చేస్తాను అనమాట, అందుకే 1 2 3 సిరీస్ ఇచ్చాను. ఓకే, మీకు షేర్ చేసిన క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఇక్కడ ఆ క్వశ్చన్స్ అన్ని ఫిల్టర్ చేసి నీకు ఒక హ్యాండ్ అవుట్ లాగా తయారు చేసిన ఉంటుంది వీటిని రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తాం, డోంట్ వరీ. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x ప్లస్ 5 ఇఫ్ 10 డిజిట్ నెంబర్ 780x533y24 ఈజ్ డివిజిబుల్ బై 88. ఓకే, దీంట్లో ఆప్షన్స్ 4 3 1 2 అని ఇచ్చేసారు. ఓకే, వాటెవర్. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఇంపార్టెంట్, దాన్ని ఎవరితో డివైడ్ చేయాలంట, మళ్ళీ ఇంకోటి గ్రేటెస్ట్ ఉన్నాడా లీస్ట్ ఉన్నాడా, ఇందాక గ్రేటెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు లీస్ట్ అడుగుతున్నాడు. ఇక్కడ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x ప్లస్ 5. సో ముందు మీరు ఏం చేయాలి సార్, ఏం కావాలి మీకు, x ప్లస్ 5 ఇది ముందు రాసుకోండి. ఇది ముందు రాసుకుంటే డైరెక్ట్ ఎక్స్ అనే ఎక్స్ ఆప్షన్ అంటే అట్లా సెలెక్ట్ చేసుకున్నట్లా కాదు, x ప్లస్ 5 రావాలి అంటే ముందు పక్కన రాసుకోండి రైట్. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏంటి మనకి, వెరీ సింపుల్. ఇంకో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతా, ఫస్ట్ క్వశ్చన్ లాగా వెళ్ళిపోవడం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతా రైట్. ఇప్పుడు ఎప్పటికి 7 8 0 నెక్స్ట్ ఏమో ఎక్స్, తర్వాత 533y 533y నెక్స్ట్ వచ్చేసి 24 ఈజ్ డివిజిబుల్ బై 88 అంటున్నాడు కదా. చాలా సింపుల్, 88 అంటే మైండ్కి ఏం రావాలి, 11 into 8 అంతే, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండాలి నాకు ఫ్యాక్టర్స్. దాంట్లో ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పాను, 11కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, బిగ్గెస్ట్కి ఫస్ట్ ఇవ్వాలి. సో మంచిది. అలాంటప్పుడు నాకు ఎక్స్ కావాలి వై కావాలంటే ముందు 11 రూల్తో వెళ్తున్నప్పుడు జాగ్రత్త, 11 రూల్తో వెళ్తున్నప్పుడు కాన్సెప్ట్ని బట్టి 8 రూల్ని డిసైడ్ చేయాలి. ఓకే, దాంట్లో మనకి లీస్ట్ అడుగుతున్నాం కాబట్టి సో వాట్ వీ కెన్ డిసైడ్, డోంట్ వరీ. ముందు 11 రూల్ తెలుసు కదా, ఆల్టర్నేట్ డిజిట్స్ని సమ్ చేసి వాటిని డిఫరెంట్ చేస్తే వచ్చేది, ఆల్టర్నేట్ డిజిట్ని సమ్ చేసి వాటిని డిఫరెంట్ చేస్తే వచ్చే వాల్యూ 11 అని అవ్వాలి లేదా 0 అని అవ్వాలి. ఎక్కువ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి, 0కి ఇవ్వాలి. ఎందుకు 11కి ఇవ్వద్దు చెప్తా, డోంట్ వరీ. లీస్ట్ అన్నాడు కదా అంటే ఈక్వల్ 0 వేయాల్సిందే, సింపుల్, డోంట్ కన్ఫ్యూజ్. 1 2 3 4 5 ఈ పైన పెట్టిన డాట్స్ వాటిని ముందు యాడ్ చేస్తున్నాం అంటే 7 + 0 7 7 + 5 12 12 + 3 15 15 + 2 17. ఎస్, మళ్ళీ ఇక్కడ భయపడే ఉందా, 2 3 ఉన్నాయి చూడండి ఒకసారి, భయపడే కదా. మళ్ళీ 7 + 0 7 7 + 5 12 12 + 3 15 15 + 2 17. 8 డిజిట్స్ 17 వచ్చాయి, 8 డిజిట్స్ 17 వచ్చాయి, మైనస్ రిమైనింగ్ ఆల్టర్నేట్ డిజిట్స్. అంటే ఇప్పుడు ఎక్కడ పోవాలి, 8 + x + 3 + y + 4 అంతే కదా. 8 + x + 3 అది ఎక్స్ని వదిలేయండి, 8 + 3 అంతే కదా, 8 + 3 11 11 + 4
15 వచ్చింది, అంటే x ప్లస్ వై ప్లస్ 15, ఓకే కదా. x ప్లస్ వై ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను. ఎందుకు ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. మళ్ళీ ఇక్కడ చూడమ్మా, 11తో సాటిస్ఫై అవ్వడానికి ఏం చేశాను, 7 0 5 అంటే మొత్తం 17 ప్లస్ x ప్లస్ వై చేస్తే 15 రావాలి, ఓకే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ డిజిట్స్ ఏమన్నా 8 ప్లస్ ఎక్స్ ఓకే తీసుకున్నాను, తర్వాత ప్లస్ 3 8 ప్లస్ 3 11 ప్లస్ వై తీసుకున్నాను, ఓకే వై ప్లస్ 4 తీసుకున్నాను, ఎస్ 15. ఇప్పుడు చెప్పండి 17 ప్లస్ ఇక్కడ బాగా అలా ఆలోచించాలి, ఎక్స్ ప్లస్ వై 15 ఈక్వల్ 0 అన్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకున్న బేసిక్ పాయింట్ ఏంటి, 17 నుంచి 15 కట్ చేస్తే నాకు 0 రావాలంటే కంపల్సరీ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత ఉండాలి. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఈజీ అయిపోవచ్చు, మీరు బుధంలో చూడకండి ఆన్సర్ ఏంటి 17 మైనస్ 17 చేస్తేనే కదా 0 వచ్చేది. ఎందుకు 0 రావాలి, 11 మల్టిపుల్ రావచ్చు కదా, దాని లీస్ట్ వాల్యూ అడిగింది కదా, అంతే 0 వెళ్తాను. లీస్ట్ వాల్యూ అంతనే చెప్తున్నాడు కదా, మైనస్ 0 రావాలంటే అదే కదా, దానికంటే లీస్ట్ ఏముంటుంది, ఇంకా డిఫరెన్స్ వాల్యూ 0 వస్తే లీస్ట్ ఉంది కదా, 11 22 30 33 అట్లా వచ్చిందంటే వేరే విషయం. సో లీస్ట్ అన్నది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎంత రాయాలి, నేను 2 రాయాలి, దాట్స్ ఇట్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 కంపల్సరీ ఆన్సర్, అంతే. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 రాయాలి, ఎందుకంటే లీస్ట్ వాల్యూ రావాలి కదా నాకు. ఇంత సింపుల్ క్వశ్చన్ రైట్. అంటే మీరు ఎట్లా అంటే నేను చెప్పే ప్రియారిటీ ఏంటి ఇక్కడ, ఫస్ట్ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ మల్టిపుల్ ఇండిపెండెంట్ టేబుల్స్కి వాల్యూ ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ ఫర్ బిగ్ నెంబర్, ఆఫ్టర్ దట్ స్మాల్ నెంబర్, అంతే. చూడగానే ఆన్సర్ ఇవ్వచ్చు. టు బీ ఫ్రాంక్, వితౌట్ పెన్ పేపర్ మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యూ, అంటే మీరు ఎంతవరకు ఈ ప్రపంచానికి ఎదురెళ్తున్నారు అనేది పాయింట్ రైట్. అందరిలాగా మీరు అంటే అందరితో కాంపిటీషన్, అందరితో పోటీ పడుతున్నప్పుడు అందరిలాగా ఆలోచిస్తే కొందరిలాగానే వెళ్ళిపోతారు. చాయిస్ ఇస్ యువర్స్, ఇంకా బీ యూనిక్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్.